హాయ్ హలో నమస్తే అండి. నేను సాహితి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? సో మీకు క్యాప్షన్ చూడగానే అర్థమై ఉంటుంది కదా, ఇది ప్రయుక్తి అన్నప్రసన్న రీల్ అని చెప్పి. సో మా ప్రయుక్తి అన్నప్రసన్న మేము 9th మంత్లో చేసాము. ఐడియలీ 6th మంత్లో చేయమంటారు, బట్ నేను చేయలేదన్నమాట. అప్పుడు ఓన్లీ ఫుడ్ ఒకటే చేసి టెంపుల్లో తినిపించాను. బట్ ఇలా పట్టుకోవడం అవన్నీ నేను చెప్పాను, ఇంకా తనంతట తను మంచిగా పాకి పట్టుకుందే కౌంట్లోకి వస్తుంది అని చెప్పి నేను 9th మంత్లోనే చేస్తానని 9th మంత్లో చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి బియ్యము గ్లాసెస్ ఏంటి అనుకుంటున్నారా? సో బేసిక్గా మనం నార్మల్గా బేబీతో అన్ని పట్టించుకుంటాం కదా, లైక్ బుక్ అవన్నీ పెడతాం కదా, అట్లాగే నేను బేబీ మైల్ స్టోన్స్ కూడా పెట్టాను. సో అవే ఇప్పుడు బోర్ల పడితే బొబ్బట్లు, గడప దాటితే గారెలు ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ నేను క్యాన్వాలో క్రియేట్ చేశాను అనమాట యాక్చువల్లీ. సో నాలెడ్జ్ ఇస్ డివైన్, స్టే బోల్ స్టే గోల్డ్, అవి కూడా నేను క్యాన్వాలో చేశాను. బట్ బోర్లు పడితే బొబ్బట్లు ఇట్లాంటివి మాత్రం ప్రయుక్తి ఫొటోస్, ఆ యాక్టివిటీని బట్టి ఫొటోస్ కూడా పెట్టాను. ఫొటోస్ పెట్టి ఇది కూడా నేను ప్రింట్ తీపిచ్చాను అనమాట. సో నార్మల్గా మనం ప్రింట్ కార్డ్ చూపించి ఇలా ప్రింట్ కావాలి అంటే వాళ్ళు ఇస్తారు. నాకు తెలిసి వీటన్నిటికీ నాకు అరౌండ్ 200 దాకా పడింది కాస్ట్. ఇంకా గ్లాసెస్ వచ్చేసి నేను ఇంట్లో ఉన్న గ్లాసెస్ యూజ్ చేశాను. ఆ బియ్యం కనపడకుండా పైనుంచి ఆ థర్మాకోల్ బాల్స్ ఒకటి పెట్టాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ కార్డ్స్ అని ఎలా స్టిక్ చేశానంటే నార్మల్ టేప్ తోటి బ్యాక్ ఎండ్ మనం చీపిరి పుల్లలు ఉంటుంది కదా, అలా ఒక కొత్త చీపిరి పుల్లతోటి నేను చేశాను. అలా స్టిక్ చేశాను అనమాట అన్నీ. యాజ్ యూజువల్ హరీష్ అండ్ శ్రవిస్త చాలా హెల్ప్ చేశారు. ప్రయుక్తి కూడా అల్లరి చేయకుండా హెల్ప్ చేసిందనమాట. ఓకే, సో ఇదంతా ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్డ్రాప్ నేను పెద్దది తీసుకోవాల్సింది, బట్ నార్మల్గా ఇంకా ఇదైతే ఫెస్టివల్స్లో ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టడానికి, వరలక్ష్మి వ్రతంకి, గణేష్ చతుర్థికి కూడా పనికొస్తుందని చెప్పి ఈ సైజులో తీసుకున్నాం మేము. సో ఇదిగోండి, ఇది మేము మీషో నుంచి తీసుకున్నాం. ఇది కూడా నాకు సమ్వేర్ అరౌండ్ 230 ఎంతో పడింది. ఇవి కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను చెప్తాను, లింక్ పంపిస్తాను. సో చూసారా, నేను ఈ మైల్ స్టోన్స్లో ఏమైతే పెట్టానో ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టాను అనమాట. ఇవేం నేను ఇంట్లో చేయలేదు, ఓన్లీ గారెలు ఇంకా ఉండ్రాలు చేశాను. ఈ బొబ్బట్లు, కాజాలు, నువ్వులు ఉండలు ఇవన్నీ నేను తెప్పించాను అనమాట. పూతరేకులు, నవ్వితే నువ్వులు ఉండలు ఇవన్నీ. సో ఇది ఫైనల్ లుక్ అనమాట, ఇట్లా ఉంటుంది. కొంచెం పిక్చర్స్ వైజ్ మంచిగా ఉంటుందని చెప్పి నేను కింద రెడ్ కార్పెట్ కూడా వేసాను. ఇలా అనమాట ఫైనల్ లుక్. సో హజిల్ ఫర్ మజిల్, ఫుడ్, లెర్న్ టు ఎర్న్, స్టే బోల్ స్టే గోల్డ్, నాలెడ్జ్ ఇస్ డివైన్, ఇవి కూడా క్యాన్వాలో చేశారు. చూసారా, మా ప్రయుక్తి స్ట్రైట్గా డబ్బుల దగ్గరకు వచ్చేసింది. ఇది యాక్చువల్లీ సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం కూడా తను ఇట్లాగే డబ్బుల దగ్గరకు వచ్చింది స్ట్రైట్గా. సో మేము అనుకున్నాం సరే స్ట్రైట్గా డబ్బులే ఉన్నాయి కాబట్టి దాని దగ్గరికి వస్తుందని చెప్పి మేము డబ్బుల్ని ఇంకా బుక్ని రీప్లేస్ చేసాము. రీప్లేస్ చేసి చూద్దాంలే ఎటు వస్తుందా అని చెప్పి రీప్లేస్ అయితే చేసాము. లెట్స్ సీ ఇప్పుడు దగ్గరికి వెళ్తుందో. అయిపోయి దారిలో ఏదో చిన్నది కనిపించింది, ఇంకా దాని దగ్గరే ఉంది కొంచెం సేపు. ఓకే, ఇప్పుడు బుక్ మంచిగా స్ట్రైట్ ఉంది కదా, విల్సి బుక్ దగ్గరికి వెళ్తుందా లేకపోతే బంగారం పట్టుకుంటుందా. బంగారం ఆల్మోస్ట్ టచ్ చేసినట్టే టచ్ చేసింది, కానీ మళ్ళీ లేదు నాకు డబ్బులు కావాలని చెప్పి డబ్బుల దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట లక్ష్మీదేవి. సో ఇంకా వి డిసైడెడ్ ఓకే ఫైన్, మనము మనీ కూడా తీసేద్దాం అసలు మొత్తానికే, వీల్సి అప్పుడేం పట్టుకుంటుంది అని చెప్పి. మేము మళ్ళీ ట్రై చేసినా కూడా అసలు ఆమె ఫుడ్ దగ్గరికి అస్సలకే వెళ్ళట్లేదు. సో వి థాట్ ఓకే ఫుడ్ ఇంకా మనీ 2 తీసేద్దాము అండ్ దెన్ వీల్సి ఎటు వెళ్తుందా అని చెప్పి. సో బంగారం పెట్టాము, బుక్ పెట్టాము, చూసారు కదా, ఫస్ట్ ఏమో మనీ పట్టుకుంది. సో ఇప్పుడు బుక్కా గోల్డా, వాట్ డు యూ థింక్? చూద్దాం. అయిపోయి పట్టేసుకుంది గోల్డ్. సో ఇదనమాట, ఆఫ్టర్ గోల్డ్ తను మళ్ళీ బుక్ పట్టుకుంది. ఇదిగోండి, మళ్ళీ బుక్ పట్టుకుంది. సో ఇదండి మా ప్రయుక్తి అన్నప్రసన్న. ఎలా అనిపించింది మీకు? అండ్ మీ బేబీ ఏం పట్టుకుంది, ఏ మంత్లో చేశారు? చాలా ఉంటాయి కదా చెప్పుకోవడానికి, చెప్పేయండి మరి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.